చారిత్రక మూలాలు తెలుసుకోవడం భారతీయులుగా మీ హక్కు. ఆది ఆంధ్ర కర్ణాటక ఎస్సీ తులువ బురద జాతి దున్నపోతుల కాల చరిత్ర. కర్ణాటక ఎస్సీ క్యాస్ట్ లిస్టు ఉంది, ఆల్రెడీ వీడియో చూడండి. ఇక ముఖ్యంగా కీలక సంఘాలు తులువ జాతి, బంట్లు, శెట్టి, రాయ్, సాంప్రదాయకంగా భూస్వాములు మరియు యోధులు. చరిత్ర చెప్పడం నాకన్నా తెలుసుకోవడం మీకే అవసరం. అలాగే బిల్లవ, సాంప్రదాయకంగా వ్యవసాయం చేసేవాళ్ళు. నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది తులువ జాతి గురించి చెప్తున్నాను. తులువ యోధులు, రాజవంశాల చరిత్ర. తులువ జాతి అంటే భారత్ మూల నివాసులు. అత్యంత పురాతనమైన దున్నపోతులు. బురదలో పోటీ జరుగుతుంది ఒక చెరువులో. తుల అంటే కాలము అని అర్థం. కుక్క కూడా అనుకోవచ్చు, అదే కాలభైరవ అంటారు కదా. 2 దున్నపోతులను కాడికి కట్టి పరుగులు పెట్టిస్తారు. ఈ పోటీ దేనికంటే ఇప్పుడు అనాగరికంగా, అనాచారంగా, దురాచారంగా మారింది. కానీ ఈ పురాతన కాలంలో రాజుల యొక్క హింస మనుషులను చంపుకుంటూ పోతుంటే ఇది కాదని ఇలాంటి పోటీలు పెట్టడం జరిగింది. అది కోడి పందాలు కావచ్చు, లేదా దున్నపోతుల పరుగుల పందెం కావచ్చు, ఇంకా మరొక ఇతర యాక్టివిటీస్ ఉన్నవి. ఇలాంటి యోధుల చరిత్ర. తుల అంటే తెలుగు, తులువ, ఈ పదాలన్నీ నిఘంటువులు. దున్నపోతులను తోలేవాడు సారథి, పోతుల. దాన్ని బురద జాతి అంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సాంసి, దేవరాయ, దేవాన్స్, రాయల్స్ కొంచెం చరిత్ర చెప్తాను. చరిత్ర చెప్పడం నాకు అవసరం కాదు, తెలుసుకోవడం మీకే ముఖ్యం. ఎస్సీలో అంతటి గొప్ప ఘన చరిత్రలోకి ఈ తులువ జాతిలోకి మరొక సమూహం మధ్యలో ఎలా వచ్చేసింది? బ్రాహ్మణులు తులువ మేము అని చెప్పుకుంటున్నారు కర్ణాటకలో. వాళ్ళకు సిగ్గే లేదు అసలు ఆ బ్రతుకులకి. ఇంత పురాతనమైన కళలో ఏనాడైనా కాడి పట్టుకున్నాడు? ఏమన్నా నాగలు దున్నాడా, లేకపోతే దున్నపోతులతో ఫైట్ చేశాడా? సన్యాసి కౌరులు కాకపోతే దేశద్రోహులవి. అలాంటి ఆది ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఎస్సీ మల్ల జాతులు, మల్ల యోధుల చరిత్రలోకి చెట్టియార్, బలియార్ ఎలా వచ్చారు? అసలు వీళ్ళకి సంబంధం ఏంటి? ఇక్కడున్న యోధుల్ని మానేసి కర్ణాటక, తమిళనాడు నుంచి తీసుకొచ్చి మా వాళ్ళు, మా హీరోలు, మా రాజులు అని చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయని, ఇంకా ఇతర కొంతమందిని. అసలు సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉందా? శ్రీకృష్ణ దేవరాయ ఇంటి పేరు చెప్పలేరు ఈ సన్యాసులు. ప్రతి ఒక్కడు చరిత్ర చెప్పేయడానికి ఇదేమీ అంత ఈజీ కాదు. ఎవడికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పుకుంటున్నారు కాపులు నీచంగా. ఒకవేళ కాపు కులమో లేదా కమ్మ కులమో అంత గొప్పదైతే మీ మూలాలు చెప్పండి. అసలు ఈ తులువ నుండే పంబాల, పంప, కంబాల, కంప, కంచి మొదలగు నిఘంటువులుగా పేర్లు మార్చుకుంటూ పోతున్నారు. అసలు చరిత్ర కనుమరుగు చేయడానికి దొంగలు, దేశద్రోహులు. తులువ అనేది తమిళనాడు నుండి కర్ణాటక వెరసి వెళ్ళింది. ఒకప్పుడు తమిళనాడు, ఆంధ్ర ఎలాగైతే భాగం. పొట్టి శ్రీరాములనే దేశద్రోహి చేసిన కుట్రలో భాగంగా విడిపోయినాయి. అదేంటి పొట్టి శ్రీరాములు అంటూ నన్ను కాంట్రవర్సీ చేశారు. పొట్టి శ్రీరాములు ఏదో అనేసాను అనుకుని కాంట్రవర్సీ అనుకోవచ్చు మీరు. లేదా పొట్టి శ్రీరాములు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టాడో నాటకాలతో నిరాహార దీక్ష చేసి కుట్ర చేశాడో చెప్పండి. అదే నేటికి దొంగ నాటకాలతో బ్లాక్మెయిల్ సిస్టమ్. ఎర్రవాడ జైలులో ఎంకే గాంధీ చేసింది కుట్ర అదే. తర్వాత ఆంధ్ర, తెలంగాణ విడిపోయేటోడు కేసీఆర్. ఎంతకాలం కులోన్మాద పేలాలు పై ఏరుకు తింటారు? మీ మూలాల జాతి చరిత్ర గట్టిగా నిజమైన వాడు చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అయిపోతుంది. వేటగాని చరిత్ర
చరిత్ర పుటల్లోకి ఎక్కకూడదు ఇకపై, గుర్తుపెట్టుకోండి. నార్త్ సైడు పసి పిల్లలు కూడా సింహాల చరిత్ర చెప్తున్నాయి. ఇది సింహాల భాష సింహాలకే అర్థమవుతుంది, ఊర కుక్కలకి కాదు. అంబేద్కర్ కాళ్ళ దగ్గర తెల్ల కుక్క ఉన్నది. దాని పేరేంటో చెప్పండి మీకు దమ్ముంటే ఎవరికైనా. కుక్కను ఎందుకు పెంచుకున్నామో, అది ఊర కుక్కో పెంపుడు కుక్కో కాదు, కాపలా కుక్క. అదే కాలభైరవ, కాల మీద బురద జాతి అంటూ ఒక ఊరపంది మురిగింది ఒక సినిమాలో. బురద జాతి ఎవడో చెప్పండి. ఆ సినిమా దున్నపోతుల కాలమే తులువ. ఆ తులువు నుండే తెలుగుగా పుట్టింది. అసలు తెలుగు భాష చరిత్ర బట్టిపోలు ఘంటసాలలో ఉంటుంది, తెలంగాణలో కాదు.